బార్ని క్లోజ్ చేస్తే పెద్ద సబ్జెక్ట్ అది. పల్నాడు జిల్లాలో పోలింగ్ అన్నది మీరు చూస్తే ఆ రోజున పోల్ డే రోజున 85.65% పోల్ నమోదైంది ఈవీఎంస్ ద్వారా ఉన్న 1929 పోలింగ్ స్టేషన్స్లోనూ. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ కలిపితే 86.76% ఇంతవరకు కూడా మనకి టోటల్గా వచ్చింది. ఇది లాస్ట్ టైం కన్నా 1% ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇంత పొలిటికల్లీ సెన్సిటివ్ డిస్ట్రిక్టు అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లు అందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి రాత్రి 9-10 గంటలైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు తనకున్న ఓటుని వినియోగించుకొని ఇంత పెద్ద ఓటర్ టర్నౌట్ ఇచ్చినందుకు ప్రజలందరికీ, ఓటర్లకి అందరూ కూడా జిల్లా కలెక్టర్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే 86.76% మనకి ఇప్పుడు స్టేట్లో ఉన్న 26 జిల్లాల్లోనూ కూడా మనం థర్డ్ హైయెస్ట్లో ఉన్నాం. మొట్టమొదటిది ఒంగోలు జిల్లా ఎక్కువ రికార్డ్ అయింది 87%, తర్వాత చిత్తూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా. చిత్తూరు జిల్లాకి పల్నాడు జిల్లాకి 0.2% డిఫరెన్స్. సో మనం 3 థర్డ్ ర్యాంక్లో ఉన్నాం ఈ టోటల్ ఓటర్ టర్న్అవుట్లో. సో ఆ విధంగా కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ముఖ్యంగా మరొకసారి ఈ పల్నాడు జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1929 పోలింగ్ స్టేషన్స్లో ఒక 10-15 చోట్ల అక్కడక్కడ సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా మీడియాలో పల్నాడు జిల్లాని ఈ జరిగిన సంఘటనలన్నీ చూపించినా సరే ఎక్కడ కూడా ఎటువంటి సంకోచం కానీ, ఆందోళన కానీ, భయం కానీ లేకుండా ప్రజలందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ ఓటు హక్కు అన్నది వినియోగించుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటిగా మీకు చెప్పదలుచుకున్న విషయం. ఇంకా రెండోది, ఇంకా సంఘటనల దగ్గరికి వచ్చేసరికి ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ అది ఆ రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. బట్ పోలింగ్ రోజున ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్లో మనకి ఒక 5 లొకేషన్స్లో 8 పోలింగ్ స్టేషన్స్ లోపల వెళ్ళి కొంచెం ఆ ఈవీఎంస్ని అన్నీ కొట్టడం అది జరిగింది. అది వెంటనే అక్కడికి ఆర్ఓస్, తహసీల్దార్స్, సెక్టర్ ఆఫీసర్స్, పోలీస్ అందరూ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న మెషిన్స్ అన్నిటిని కూడా సెటరేట్ చేసి మళ్ళీ ప్రజలకు అక్కడ భరోసా కల్పించి అన్ని చోట్ల కూడా మళ్ళీ వెంటనే తక్కువ టైంలోనే ఆ పోలింగ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన అన్ని చోట్ల కూడా మేము క్లియర్గా మెసేజ్ ఇవ్వాలనుకున్నాము. ఎక్కడ కూడా అంటే దీని ద్వారా ఏంటంటే ఎవరినైనా ఒక భయపెట్టాలనో లేకపోతే ఒకరిని ఇలా చేస్తే ఇక్కడ ఆపుతారని చెప్పి కొంతమంది చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడంతా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కానీ, ఈవీఎం మెషిన్ యొక్క సెటప్ కానీ అంతా కూడా క్లియర్గా ఎక్కడైతే రిజల్ట్ ఎసెర్టైన్ అవుతుందో అక్కడ మనకి రీపోల్ అన్నది అవసరం లేదు. సో ఇవి అంతా కూడా టెక్నికల్గా ఉంటాయి, అన్నిటికీ కూడా చిప్స్ ఉంటాయి ఆ మెషిన్స్లో. ఆ చిప్లో వాళ్ళు రిజల్ట్ అన్నది మనకి ఈజీగా వస్తుంది. వీవీప్యాట్ స్లిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏదో ఒక మనం ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ అన్నది ఎసెర్టైన్ చేయొచ్చు. అది కన్ఫర్మ్ చేసుకున్నాక, బెల్ ఇంజనీర్ తోటి సర్టిఫై చేసుకున్నాక మేము అక్కడ పోల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్గా ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ జరిగి ఒక గంట అరగంట డిస్టర్బ్ అయిందో అక్కడ ఎక్కువ వాటర్ టర్న్అవుట్ వచ్చింది. అక్కడ సుమారు 80% వాటర్ టర్న్అవుట్ ఇక్కడ రావటం అన్నది ప్రజలు వెంటనే ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఎలాగైనా తన ఓటుని వినియోగించుకోవాలని ముందుకు రావటం అన్నది నిజంగా అభినందనీయం. అయితే ఈ అన్ని కేసుల్లోనూ కూడా ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. ఈ 8 పోలింగ్ స్టేషన్లో జరిగిన వాటిల్లో సుమారు అన్నింటిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా చాలా టైట్ సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడే విధంగా చూస్తాము. ఎవరిని కూడా ఈవీఎం డ్యామేజ్ ఎవరైతే పోలింగ్ స్టేషన్లో చేశారో వారెవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇది ఇంకా ఒక సీరియస్ క్రైమ్ అన్నమాట. ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ చాలా టఫ్గా ఉంటాయి. ఈ చట్టాలు కూడా చాలా పగడ్బందీగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జిల్లా కలెక్టర్గా చెప్తున్నాను, ఎవరైతే ఈ డ్యామేజ్ చేశారో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. అరెస్ట్ చేశాము. ఇంకా మా దగ్గర వెబ్కాస్టింగ్ కెమెరాస్ ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై మేము చేస్తున్నాము. వారు ఎవరు ఎక్కడున్నా సరే ఆ మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష అమలయ్యే విధంగా మేము చూస్తాము.
ఆ తర్వాత ఇంకా కొన్ని సంఘటనలు జరిగాయి. తర్వాత నెక్స్ట్ డే మనకి మా కారంపూడిలోనూ గురజాల్లో జరిగినప్పుడు కూడా మళ్ళీ సాయంత్రం కల్లా నైట్ కల్లా మొత్తం అంతా కూడా లా అండ్ ఆర్డర్ అంతా కూడా స్టేబుల్ చేసాము. నైట్ సాయంత్రం నుంచి మళ్ళీ 144 ప్రొమల్గేట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన లేకుండా చేశాము. సో దాని ఇంపాక్ట్ మీరు అందరూ కూడా చూస్తున్నారు. సో నిన్న కానీ ఈరోజు కానీ ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన కూడా మనకి రికార్డ్ కాలేదు. ఇదే లా అండ్ ఆర్డర్ అన్నది నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా కంటిన్యూ చేస్తాము. మనకి కౌంటింగ్ వరకు కూడా మనది పొలిటికల్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి కౌంటింగ్ తర్వాత కూడా వచ్చేవన్నీ ఇప్పటి నుంచే అసెస్ చేసుకొని ఎక్కడ కూడా ఇంకా ఫర్దర్గా ఎటువంటి సంఘటన లేకుండా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా నేను ఎస్పీ గారు కోఆర్డినేట్ చేసుకొని టోటల్గా ఇదే ఈ పీస్ఫుల్ కండిషన్ అన్నది సిచ్యువేషన్ అన్నది కంటిన్యూ చేస్తాం. కలెక్టర్ గారు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు పోలింగ్ తర్వాత రోజున కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిలోనూ కేసులు రిజిస్టర్ చేసి ఇప్పటిదాకా 250 పైచీలకు ముద్దాయిలను అరెస్ట్ చేశాము. వాళ్ళలో 28 మందిని రిమాండ్ పంపించడం జరిగింది. అట్లనే ఆ తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి పోలీస్ పహారా కొంచెం పెంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకొని ఇప్పుడు ఒక 600 మంది ఎక్స్ట్రా ఫోర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు. అట్లనే 7 కంపెనీలు ఆర్మ్డ్ పోలీస్ ఉన్నారు. అట్లనే 12 ప్లటూన్లు ఏపీఎస్పీ ఉన్నారు. వీళ్ళందరితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ తర్వాత నుంచి పీస్ ప్రివైల్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా 144 సెక్షన్ కూడా ప్రొమల్గేట్ చేయించి ఎక్కడ ప్రజలు గుంపుగా తిరగకుండా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేసి మాబ్ మెంటాలిటీ రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే మేజర్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో నర్సరావుపేటలో జరిగిన దగ్గర కానీ కారంపూడిలో కానీ అట్లనే ఇంపార్టెంట్ కేసు ఈవీఎంలు డ్యామేజ్లో కానీ వీటిల్లో సత్వరమే చర్యలు తీసుకోవడానికి ఈవీఎంలు డ్యామేజ్ చేసిన కేసులో ఆల్రెడీ 5లో 4 కేసులు అరెస్టులు అయిపోయి 5వ దానిలో కూడా ఇవాళ కంప్లీట్ చేస్తాము. అట్లనే వీడియో ఫుటేజ్ కూడా తీసుకున్నాము కలెక్టర్ గారి దగ్గర నుంచి. ఎవరైతే ఆ డ్యామేజ్ చేసేటప్పుడు పట్టుకున్న వాళ్ళు కాకుండా వెనకాల వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటాము. అట్లనే ఎక్కడైతే చిన్న చిన్న ఇష్యూస్ జరగడానికి అవకాశం ఉందో ఇట్లాంటి విలేజెస్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ మాచవరం మండలంలో పిన్నెల్లి విలేజ్లో 2 ఇళ్లలో చిన్న చిన్న రాళ్ళు ఒక గుట్టగా పడేసి ఉండి అట్లనే పెట్రోల్ పోసున్న చిన్న చిన్న బాటిళ్ళు ఒత్తు పెట్టున్నవి సీజ్ చేయడం జరిగింది. అట్లనే సత్తెనపల్లి ఏరియాలో ఉన్న మాదాలలో కూడా ఒక ఇంట్లో ఇట్లాంటి పెట్రోల్వి సీజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి కాసు ఆపరేషన్లు అన్ని చోట్ల కంటిన్యూ చేస్తాము. ఏవైతే సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయో ముందు అవి ఫినిష్ చేసి ఆ తర్వాత ఇన్సిడెంట్స్కి అవకాశం ఉన్న చోట్ల అంతా జల్లెడ పట్టి ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చట్టపరంగా వాళ్ళందరూ రిమాండ్కి వెళ్ళేలా చూడటం జరుగుతుంది. ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి ఏమేమి స్టెప్స్ కావాలో అన్నీ తీసుకోవడం జరుగుతుంది. రేంజ్ ఐజీ త్రిపాఠి సార్ కూడా ఇక్కడే ఉన్నారు. డీజీ సార్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు కానీ పోలీస్ హెడ్ క్వార్టర్ కానీ అందరూ సహకరిస్తున్నారు. ప్రజలు కూడా ఇది క్లియర్గా తెలుసుకొని ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడకుండా కఠినమైన చర్యలకి లోనవుతారు. ఎవరైనా చిన్న చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా కానీ అందరూ దయచేసి ఈ పీస్ ప్రివైల్ అవ్వడానికి కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం.